కోర్టు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సుప్రీం సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదన్న హైకోర్టు ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు చేసింది హైకోర్టు. ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏపీలో మార్చిలో జరిగినటువంటి పరిషత్ ఎన్నికలకి సంబంధించిన తీర్పు అయితే కొద్దిసేపటి క్రితం హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికలకి సంబంధించిన నోటిఫికేషన్ ని రద్దు చేస్తూ కూడా హైకోర్టు ప్రస్తుతం కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూడా పిటిషన్లు వేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లాలి, కౌంటింగ్ నిలిపివేయాలని చెప్పింది. దానికి సంబంధించి విచారణ చేసి తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజున సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నోటిఫికేషన్ లేదని చెప్పి అయితే ఎన్నికలు రద్దు చేస్తూ కూడా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరపాలని హైకోర్టు కొద్దిసేపటి క్రితం కీలక తీర్పు ఇచ్చింది. మార్చిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికలు జరగలేదు కాబట్టి ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరపాలని అయితే ప్రస్తుతం హైకోర్టు తీర్పు ఇచ్చింది. మార్చి నెలలో జరిగిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఇంకా జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ విచారణ తర్వాత తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజున ఎన్నికలు రద్దు చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అయితే శ్రీకాంత్, సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికలు జరగలేదు అనే వ్యాఖ్యలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోంది? అంటే ఎన్నికలు నిర్వహించే సమయంలో కూడా టీడీపీ, అదేవిధంగా బీజేపీ, జనసేన మూడు పార్టీలు కూడా నోటిఫికేషన్లు రద్దు చేయాలని అయితే తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. నోటిఫికేషన్లు రద్దు చేయాలని పిటిషన్లు వేశాయి. అయితే తెలుగుదేశం వేసిన పిటిషన్ మాత్రం ఎలో చేసింది. ఎన్నికలు నోటిఫికేషన్ కి సంబంధించిన హైకోర్టు ఆ రోజున ఎన్నికలు నిర్వహించాలి, కాకపోతే తీర్పు కౌంటింగ్ మాత్రం నిలుపుదల చేయాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎన్నికలు నిర్వహణ చేయడం అయితే జరిగింది. అయితే ఆ తర్వాత విచారణలో భాగంగా తీర్పుని రిజర్వ్ చేసింది. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అంటే కొంత వ్యవధి ఉంటుంది ఎన్నికల కోడ్ని అమల్లో ఉంచడానికి సంబంధించి. అయితే ఆ ఎన్నికల కోడ్ని ఎక్కడ అమలు చేయకుండా నేరుగా ఎన్నికలకు వెళ్లారనేది తెలుగుదేశం పార్టీ వేసిన పిటిషన్. దాని మీద ప్రస్తుతం హైకోర్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికల నిర్వహణ జరగలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ ఎన్నికల్ని రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏదైతే గతంలో మార్చిలో జరిగిన ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ జస్టిస్ సత్యనారాయణ మూర్తి ప్రస్తుతం కీలక తీర్పు ఇచ్చారు. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరపాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి హైకోర్టు కూడా ఈ ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ లో సవాల్ చేసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. గత మార్చి నుండి కూడా 2 నెలల నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు కీలక తీర్పు కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. కేవలం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే దానిలో కూడా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయండి, కౌంటింగ్ నిలుపుదల చేయాలని చెప్పింది. ఒక 20 రోజుల క్రితం దానికి సంబంధించి తీర్పు వచ్చింది. కౌంటింగ్ ప్రక్రియ కోవిడ్ జాగ్రత్తలతో చేయాలని చెప్పింది. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఇదే విధంగా ఆదేశాలు వస్తాయని కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూసిన పరిస్థితి. కాకపోతే ఈ రోజున కీలక తీర్పును కూడా ఇచ్చిన పరిస్థితి. ఒకసారి న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మనతో ఉన్నారు. ఒకసారి వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకుంటారు. సార్, ఏ విధమైన తీర్పుగా భావించాలి, ఏం చెప్పింది కోర్టు ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను ఫాలో కాకుండా ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ముఖ్యంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెల రోజుల పాటు ఏదైతే కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఫాలో కాకుండా
ఎన్నికలు జరిగినటువంటిది కాబట్టి ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఆ నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేస్తూ ఇప్పటి వరకు ఏదైతే ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరిగినాయో వాటిని మనందరికీ తెలుసు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాకుండా ఉంచడం జరిగింది. బ్యాలెట్ బాక్సుల్లోనే బ్యాలెట్లు ఉండటం జరిగింది. అయితే ఈ ఇచ్చినటువంటి తీర్పుతో జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి గారు హానరబుల్ హైకోర్టు సీనియర్ జడ్జి ఆయన ఇచ్చినటువంటి తీర్పుతో ఇప్పుడు ఈ ఎన్నికల ప్రాసెస్ మొత్తం రద్దవుతాయి. ఫ్రెష్ నోటిఫికేషన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే సార్ మొదటి నుండి కూడా చూస్తే ఎన్నికల ప్రక్రియని నోటిఫికేషన్ రద్దు చేయాలని టీడీపీ కానీ జనసేన బీజేపీ 3 పార్టీలు కూడా పిటిషన్లు వేసాయి. ఈ రోజున తీర్పు దేనికి సంబంధించి ఇచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ సింగిల్ జడ్జి కూడా టీడీపీ పిటిషన్ మీదే ఎన్నికలు వాయిదాకు సంబంధించి అనుమతి ఇచ్చారు, స్టే కూడా వచ్చింది. ఇప్పుడు ఆదేశాలు దేనికి సంబంధించి అనుకో యాక్చువల్గా గతంలో సింగిల్ బెంచ్ జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ దుర్గాప్రసాద్ గారు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని 30 రోజులు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఫాలో కాలేదు కాబట్టి దానికి సంబంధించి ఆయన తీర్పునిస్తూ ఆ తీర్పులోనే సింగిల్ ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల్ని స్టే చేయాలని చెప్పారు. అయితే డివిజన్ బెంచి దాన్ని ఆయన ఇచ్చినటువంటి తీర్పుని ఎన్నికలను ఏదైతే ఆపాలన్నారో ఆపాలన్నటువంటి తీర్పుని పక్కన పెట్టి అయితే ఈ లోపల రోస్టర్ మారింది. అంటే హైకోర్టులో జనరల్గా ఏంటంటే నెలకు ఒకసారి లేకపోతే 20 రోజులకు ఒకసారి జడ్జెస్ రోస్టర్ మారుతుంది. ఇప్పుడు రోస్టర్ ప్రకారం జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి గారి బెంచ్కి రావటం జరిగింది. దాన్ని తీర్పులో వాదోపవాదాలు అయిపోయి ఈరోజు యాక్చువల్గా వెకేషన్ కోర్టు నడుస్తూ ఉంది. అయినప్పటికీ ఆయన ఆర్డర్స్ కోసం వేసుకున్నారు కాబట్టి ఈరోజు ఆర్డర్స్ని వెలువరించారు. ఈ వెలువరించిన ఆర్డర్స్ ప్రకారం ఆయన చెప్పినటువంటిది తీర్పులో ఉన్నటువంటి సారాంశాన్ని న్యాయమూర్తి ఓపెన్ కోర్టులో చదివి వినిపించడం జరిగింది, వర్చువల్ కోర్టులో. ఆయన చెప్పినటువంటి సారాంశం ప్రకారం ఈ ఏదైతే నోటిఫికేషన్ ఉందో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటిది అది నోటిఫికేషన్ పారామీటర్ అనేటువంటిది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదు. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని కనుక ఫాలో కాకపోతే అనేకమైనటువంటి ప్రలోభాలకు ఓటర్స్ గురయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు కానీ మరొకటి కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్కు ముందు 1 నెల రోజుల ముందు ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఓటర్ల మీద దాని ప్రభావం ఉండదు అనేటువంటిది దాని కాన్సెప్ట్. కాబట్టి సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లోనే ఈ విధంగా చెప్పింది కాబట్టి స్పెసిఫిక్గా మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి ఎన్నికలను రద్దు చేస్తున్నాము, ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించడం జరిగింది. సార్ ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి, ఆ ఎన్నికల ప్రక్రియ అంతా అయిపోయింది, కేవలం కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏముంటాయి అనుకుంటున్నారు? అంటే అప్పీల్కి వెళ్ళటమా ఇంకేమన్నా? ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని హైకోర్టు డివిజన్ బెంచ్లో ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వెకేషన్ బెంచ్ నడుస్తూ ఉంది కాబట్టి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. స్పెషల్ బెంచ్ని కాన్స్టిట్యూట్ చేస్తారా లేదు ఇప్పటికే ఉన్నటువంటి వెకేషన్ బెంచ్ రేపు 27వ తేదీన ఉంది కాబట్టి మరి వెకేషన్ బెంచ్లో విచారిస్తారా అనేటువంటిది చూడాలి. బహుశా ఈరోజే వాళ్ళు హౌస్ మోషన్ నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు రాష్ట్ర ప్రభుత్వం. అయితే అల్టిమేట్గా నిర్ణయం తీసుకోవాల్సింది చీఫ్ జస్టిస్. ఆయన మరి స్పెషల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి దీన్ని వింటారా, ఏం చేస్తారనేటువంటిది మనం సాయంత్రానికల్లా మనం తెలుసుకునే అవకాశం ఉంది. అంటే సార్ ఇటీవలే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే విధంగా కౌంటింగ్కి సంబంధించి మాత్రమే వాయిదా వేయాలి, ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి అని కూడా హైకోర్టు చెప్పింది. దానికి సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితమే తీర్పు వచ్చింది, కౌంటింగ్ కూడా ముందుకెళ్ళాలి. అంటే దీనికి సంబంధించి ఒకటే విధంగా తీర్పు వస్తుందని కూడా ఎదురు చూసిన పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ముందుకెళ్లాలనే ఆదేశాలే మామూలుగా వస్తాయని కూడా అన్ని పార్టీలు ఎదురు చూసాయి. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరిగింది. అంటే రెండింటికి వేరియేషన్ ఎలా చూడాలి? అంటే ఏలూరు కార్పొరేషన్లో చూస్తే ఏదైతే ఓట్ల లెక్కింపు కానీ వాళ్ళ ఓట్ల నమోదు కానీ వీటన్నిటిలో తేడాలు జరిగినాయని కూడా నమోదు చేశారు. యాక్చువల్గా డివిజన్ బెంచ్ ఆ కేసులోనే అదేమైనటువంటి తీర్పునిచ్చింది. ఎందుకంటే ఏలూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చింది కూడా ఇదే న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి గారు ఇచ్చారు. అయితే తర్వాత చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ఏమని చెప్పిందంటే ఎన్నికల ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేస్తూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసి ఏదైతే ఈ కరోనాకు సంబంధించిన రిస్ట్రిక్షన్స్ని ఫాలో అయ్యి కౌంటింగ్ నడిపి ఫలితాలు వెల్లడించమని చెప్పేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. అంటే సార్ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఏమన్నా పాత్ర ఉంటుంది? ఎందుకంటే నోటిఫికేషన్ జారీ చేయాల్సింది కూడా ఎన్నికల సంఘమే. ఈ మొత్తం ప్రాసెస్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్దే ప్రధాన పాత్ర. వివిధ రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాయి దేనికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఇవన్నీ ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ లేదని చెప్పేసి. కాబట్టి మనం దాన్ని ఆ కాన్సెప్ట్లో అర్థం చేసుకున్నట్లయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదు కాబట్టి రద్దు చేయమని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
అంటే సార్ ఇప్పుడు మనం తీర్పును కూడా ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల సంఘం కొత్తది, గతంలో ఎన్నికలు నిర్వహించినప్పుడు ఉన్నది పాత ఎన్నికల సంఘం కూడా ఉంది, ఎలా చూస్తుంది? ఈ కమిషనర్ ఒక్కళ్ళే ఉంటారు, ఎన్నికల కమిషనరు. ఎన్నికల సంఘమే మారదు, వ్యక్తులు మారుతారు తప్ప కమిషన్ అదే కమిషన్ ఉంటుంది. ఏదైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని కోర్టు తీర్పు భావించింది కాబట్టి మళ్ళా ఏదైనా డివిజన్ బెంచ్లో దీని మీద స్టే ఇస్తే తప్ప ఎన్నికల ప్రాసెస్ మళ్ళా ఫ్రెష్ కొత్తగా కావాల్సినంత అవసరం ఉంటుంది. ఇది మొత్తంగా రాష్ట్ర పరిషత్ ఎన్నికలకు సంబంధించి అయితే ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలను కూడా ఇవ్వటం జరిగింది. గతంలో ఏదైతే మార్చి నెలలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ఎన్నికల ప్రక్రియని రద్దు చేస్తూ ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కొత్త నోటిఫికేషన్ని ఈ ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం గతంలో కూడా ఎన్నికల నిలుపుదల చేయాలి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా హైకోర్టులో పిటిషన్లు కూడా వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం జరగలేదు కాబట్టి ఎన్నికలు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి అయితే ప్రస్తుతం హైకోర్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇక దీని మీద హైకోర్టు డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళడానికి కానీ హౌస్ మోషన్ పిటిషన్ వేయడానికి ప్రభుత్వం అయితే సత్వరమే ఆ పిటిషన్ కూడా వేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ఏపీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది రద్దు చేస్తూ కూడా. సో తదుపరి ప్రభుత్వం ముందున్నటువంటి అవకాశాలేంటి ఈ విషయంలో? ఈ తీర్పు మీద ప్రభుత్వం సవాల్ చేస్తుంది, అప్పీల్ చేస్తుంది. ఈ తీర్పు తమకు విరుద్ధంగా ఉంది, తాము తీసుకున్న నిర్ణయానికని. అయితే వాస్తవంగా సుప్రీంకోర్టు ఈ పరిషత్ ఎన్నికల వ్యవహారం అటు సుప్రీంకోర్టుకి హైకోర్టుకు మధ్య ఏప్రిల్లోనే బాగా నడిచింది. సుప్రీంకోర్టు ఈ ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన ఆదేశాలను ఇచ్చింది. పోలింగ్ తేదీ నాటికి 14 రోజుల పాటు, అంటే ముందు పోలింగ్ తేదీ నాటికి 14 రోజుల ముందు ప్రవర్తనా నియమాలు అమల్లో ఉండే విధంగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపమంది. కానీ ప్రభుత్వం కేవలం 10 రోజుల లోపు మాత్రమే టైం తీసేసుకొని మొత్తం ప్రచారానికి కానీ నామినేషన్ల ఘట్టం అంతా గతంలో అయిపోయింది. నామినేషన్లు అయిపోయాయి కాబట్టి కేవలం ప్రచారం పోలింగ్ మాత్రమే మిగిలింది కాబట్టి తక్కువ సమయం ఇచ్చి మొత్తం పోలింగ్ జరిపించేలాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఏప్రిల్ 8న ఈ పరిషత్ ఎన్నికలకు 5,515 జెడ్పీటీసీలు, 515 జెడ్పీటీసీలకు 7,220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించింది. అయితే అంతకు ముందు కూడా ఈ వ్యవహారం కోర్టుకు వెళ్ళింది. సింగిల్ జడ్జి ఈ మొత్తం ఎన్నికలను నిలుపుదల చేస్తూ ఆదేశం ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదు కాబట్టి ఎన్నికలు జరపొద్దు అంటూ ఆదేశాలు ఇచ్చారు. ఎప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏప్రిల్ 8న ఈ ఎలక్షన్ నిర్ణయించాలని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద ప్రభుత్వం మళ్ళీ అప్పీల్కి వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ కూడా అప్పీల్కి వెళ్ళిన తర్వాత సీజే అరూప్ గోస్వామి అలాగే ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనము ఎన్నికలు నిర్వహించుకోవడానికి అనుమతిస్తూ ఫలితాలు మాత్రం ప్రకటించొద్దు, కింద జడ్జి అంటే అంతకుముందు మొదట తీర్పిచ్చిన జడ్జి తుది తీర్పుకు లోబడి ఈ ఫలితాలను ప్రకటించుకోవాల్సి ఉంటుంది కాబట్టి, కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఈ వ్యవహారాన్ని బయటికి తీయొద్దని చెప్పి ఆ రోజు తీర్పిచ్చారు. ఇప్పుడు ఈ రోజు రిజర్వ్ చేసిన తీర్పును ఈ రోజు హైకోర్టు ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు, దానికి 14 రోజుల సమయం ఇవ్వలేదు కాబట్టి మొత్తం ప్రక్రియను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేసి సుప్రీంకోర్టు చెప్పిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుపుకోమని చెప్పింది. దీని మీద ప్రభుత్వం అప్పీల్కి వెళ్తుంది. అప్పీల్కి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి ఆదేశాలు వస్తే మళ్ళీ ఫ్రెష్గా ఈ ఎన్నికలన్నీ కూడా జరుపుకోవాల్సి ఉంటుంది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు కానీ, పరిషత్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ అన్ని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. అప్పుడు నిమ్మగడ్డ ఎస్సీసీగా ఉండేవాళ్ళు, ఆయనతోటి ప్రభుత్వం ఢీకొంది, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఢీకొన్నారు. ఆయన కూడా ప్రభుత్వం చెప్పిన వినకుండా ఎలక్షన్కి వెళ్ళారు. ఎలక్షన్ అంతా కూడా గందరగోళంగా జరిగిన పరిస్థితి. ఎలక్షన్ జరుగుతుందా లేదా, పోలింగ్ ఉంటుందా లేదా అనే పరిస్థితిలోనే ప్రతి ఫేజ్ కూడా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 4-5 ఫేజుల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు. ఆ తర్వాత కొత్త ఎస్సీసీగా నియామకమైన నీలం సాహని వస్తూనే ఆమె ఈ మండల పరిషత్తు జడ్పీ ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మీద టీడీపీ నేత వర్లరామయ్య అలాగే జనసేన
అలాగే బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది 14 రోజులు సమయం ఇవ్వాలి, పోలింగ్ తేదీకి ముందు పార్టీలన్నిటికీ కూడా ప్రచారం చేసుకోవడానికి, జనాన్ని ఓటర్లను కలవడానికి. కానీ అలాంటిది ఏమీ లేకుండా హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చేసి మొత్తానికి ఎలక్షన్కి రమ్మని చెప్పడం మాకు ఆమోదయోగ్యం కాదని ఈ పార్టీలన్నీ కూడా హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు వాళ్ళకు అనుకూలంగా మొదట్లో తీర్పు వచ్చింది. అయితే దాని మీద ఎస్ఈసి సవాల్ చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవడానికి ముందనుకున్నట్టుగానే ఎస్ఈసి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఎన్నికలు జరిగిపోయాయి. ఏప్రిల్ 8న పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 10న కౌంటింగ్ జరగాల్సింది. అయితే కౌంటింగ్ హైకోర్టు ఆపేసేసింది. ఆపేసిన కౌంటింగ్ ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలని దాని మీద తర్వాత తీర్పిస్తామని చెప్పిన కోర్టు దాని మీద అటు ప్రతివాదులు ఇటు ఎస్ఈసి వాదనలు విన్న తర్వాత ఈ రోజు తీర్పు ఇచ్చింది. తీర్పు ప్రకారం మొత్తం ఎలక్షన్ల ప్రక్రియ మొత్తం రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ జరుపుకోమని చెప్పింది. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా అప్పీల్ చేసుకుంటుంది, హైకోర్టుకు వెళ్తుంది, ధర్మాసనాన్ని ఆశ్రయించి వాళ్ళ దగ్గర ఈ అప్పీల్ పెడతారు. మళ్ళీ ఇది తేలడానికి ఎన్ని రోజులు పడుతుందో మనం చూడాల్సి ఉంటుంది. నళిని, అయితే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు కొత్తగా నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఈ హౌస్ మోషన్ పిటిషన్ పై ఒక క్లారిటీ వచ్చేంత వరకు ఆగేటువంటి ఛాన్స్ ప్రభుత్వానికి ఉందా? అదే హౌస్ మోషన్ వేసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిణామం. ఎస్ఈసి కూడా దీని మీద హౌస్ మోషన్ వేసి వెంటనే ఈ అంశాన్ని తీసుకోవాలని కోరడానికి అవకాశం ఉంది. ఈ అంశాన్ని ఎమ్మటే టేకప్ చేసిన తర్వాత పైకోర్టు కూడా ఎక్కడైతే వీళ్ళు హౌస్ మోషన్ దాఖలు చేస్తారో ఆ ధర్మాసనం కూడా కింద ఇప్పుడు ఇచ్చిన తీర్పును బలపరచడం కానీ లేదా దాన్ని మళ్ళీ వ్యతిరేకించడం కానీ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని మీద యుద్ధ ప్రాతిపదికన వ్యవహారం అంతా తేలే అవకాశం ఉంటుంది. నళిని. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు చేసింది హైకోర్టు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సుప్రీం సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదన్న హైకోర్టు ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ అందించడానికి ఏపీ నుంచి రెహానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రెహానా, నడిని మనం చూస్తున్నట్లయితే చాలా సంచలనమైన తీర్పు ఇచ్చింది హైకోర్టు సింగిల్ బెంచ్. సుప్రీం కోర్టు 4 వారాల అన్నట్టు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలకు 4 వారాల గడువు ఉండాలి అని చెప్పి అంతకుముందు ఒక తీర్పు సందర్భాన సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి విరుద్ధంగా స్థానిక అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎస్ఈసి నిర్వహించలేదని చాలా తక్కువ సమయం మాత్రమే అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 10 రోజులు 12 రోజులకు ఎన్నికల ప్రక్రియను ముగించారు. ఈ అంశానికి సంబంధించి కోర్టులో కేసు వేయడం జరిగింది. దీని మీద స్పందిస్తూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు అనే కారణం చూపిస్తూ ఎన్నికలను రద్దు చేసింది, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే దీని మీద ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లనుంది. ఈ సింగిల్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ కి వెళ్లే ఆలోచనలు ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇవి ఎన్నికల నిర్వహణ అనేది హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలకు అనుగుణంగానే మేము ఎన్నికలు నిర్వహించాము. అదేవిధంగా ఏవైతే సుప్రీంకోర్టు చెప్పిందో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 4 వారాల సమయం అనేది ఇది గత ఏడాది మార్చి లో జరిగిన ప్రక్రియ. అప్పుడు ఆగిన ఎన్నికలను కొనసాగింపే కాబట్టి కేవలం తక్కువ సమయంతో ఎన్నికల నిర్వహణ అనేది ఒక కారణం చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఎన్నికలకు సంబంధించి మార్చి నెలలో కోవిడ్ కేసులు కూడా పెరుగుతా ఉన్నాయి. ఈ అన్ని అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఆ రోజు వ్యాక్సినేషన్ అనే అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఈ అన్ని అంశాలకు సంబంధించి డివిజన్ బెంచ్ ముందు అప్పీల్కి వెళ్లనుంది. నడిని అయితే ఒక 14 రోజుల సమయం ఇవ్వాలి, ఆ సమయం ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహించడం జరిగింది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు విన్నాం. రెహానా, దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తోంది? అదే ఇది చాలా కీలకమైన అంటే అప్పుడు సాంకేతిక పరంగా చూస్తే సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇవ్వాలి ఎన్నికలకు సంబంధించిన నోటీస్ వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణ అనేది. అయితే మనం మార్చిలో చూస్తున్నాం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 10 రోజుల్లో ఎన్నికలను పూర్తి చేశారు.
దీనికి కారణం అప్పుడు ప్రభుత్వం చెప్పింది లేదంటే ఎస్ఎస్సీ చెప్పింది ఏంటంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, గత ఏడాది అంటే 2020 మార్చిలో ఇచ్చిన నోటిఫికేషన్ కి కొనసాగింపు మాత్రమే. గత ఏడాది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పుడు ఎస్సీసీ ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేయడంతో ప్రక్రియ మధ్యలో ఆగిపోయింది. కేవలం 6 రోజులకు సంబంధించిన అంటే ప్రచారం ముగిసి 6 రోజులకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే ఉంది. కాబట్టి మేము ఆ షెడ్యూల్ ఇప్పుడు కొనసాగిస్తున్నాము అన్నది ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇది కొత్త నోటిఫికేషన్ కాదు, జరిగిన ప్రక్రియని ఆగిన ప్రాంతం నుంచి మొదలు పెట్టడం అన్నది. మరొక అంశం చూసుకున్నట్లయితే దీనికి కూడా ఒకవైపు కరోనా కేసులు పెరుగుతా ఉన్నాయి, వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలి. కాబట్టి ఎన్నికల ప్రక్రియను సాధ్యమైన తొందరగా పూర్తి చేసుకుని మేము వ్యాక్సినేషన్ కి వెళ్ళాలని ప్రభుత్వం చెప్పింది. ఈసారి కూడా ఇప్పుడు డివిజన్ బెంచ్ చెప్పిన కూడా ఇదే అంశాన్ని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువెళ్లనుంది. నళిని. రైట్ రెహానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.